అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావటం అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా, కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు అది. మనదాకా కూడా తెలియదు అది అలా ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా అవునా నాకు మేము అసలు అనుకోలేదు, అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది సారా అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా. నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను నన్ను రాసి పెట్టుకోండి మాస్టర్జీ, నేను చెబుతూ కూడా ఈ పాట చాలా మాత్రం చొక్కాలు చినిగిపోతాయని. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా. ఇట్స్ లైక్ కింద పడ్డాలు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దే సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. అండ్ నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది, ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది ఆ పాట. అవును 100%. అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి, ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్. నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేదేదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు, కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయిపోయింది. సో దాన్ని కాస్ట్ కట్టేశారు, హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకొని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th డేనే అయింది అది. కాదు ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బా అంటాం. ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది, ఇలా అనుకునేది లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కొట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం అమేజింగ్. ఐ థింక్ వాట్ డ్రైవ్స్ యూ ఇస్ ఒకటి ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఈ సినిమా అనే ఆర్ట్ మీద, అండ్ అలాగే దీన్ని ప్రేక్షకులు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్.